హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమేస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే మురుకులండి. పండగ స్పెషల్. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా గుల్లగా వస్తాయి, అలానే టేస్టీగా కూడా ఉంటాయండి. ముందుగా మనం ఒక జల్లెడని తీసుకుందామండి. చూడండి, ఈ విధంగా తీసుకొని మనం బియ్యపిండి బయట షాప్లో దొరికిందే తీసుకున్నాను అండి. మీరు పట్టించుకున్నదైనా పర్వాలేదు. నేను పిండి 3 కప్స్ తీసుకున్నానండి. చూడండి, ఇలా 3 కప్స్ తీసుకొని జల్లించుకున్నాను. పిండి మొత్తం జల్లించుకోవాలండి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి, ఉండలు లేకుండా. చూడండి, ఈ విధంగా పిండి మొత్తం సాఫ్ట్గా జల్లించుకున్నాక ఇప్పుడు మనం 3 కప్పులు బియ్యపిండికి 1 కప్పు శనగపిండి తీసుకుందామండి. చూడండి, శనగపిండిని కూడా బాగా జల్లించుకుందాం. చూడండి, ఈ విధంగా జల్లించుకొని ఇప్పుడు మొత్తం పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి, మనకు తగినంత. అలానే కారం కూడా, కొంచెం స్పైసీ ఎక్కువ తినేటోళ్ళు కారం ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే వాము కూడా ఇలా నలుపుకుని యాడ్ చేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ చాలా బాగా వస్తాయండి. జంతికలోని టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం దీంట్లోకి వెన్న యాడ్ చేసుకుంటున్నామండి. మీ దగ్గర వెన్న లేకపోతే కొంచెం ఆయిల్ని మరిగించైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసేసుకుంటే కొంచెం గుల్లగా బాగా వస్తాయండి, క్రిస్పీగా. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకున్నాక హాట్ వాటర్ అండి, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముద్దలా చేసుకుని చూడండి, మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకుని మనం జంతికల గుత్తులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి కొంచెం పొడి బారకుండా దీని మీద క్లాత్ని కప్పేసుకుందామండి. ఈ విధంగా కప్పుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకుందామండి. కవర్ అయినా క్లాత్ అయినా పర్వాలేదండి. తీసుకుని కవర్కి అయితే ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని ఈ విధంగా, అంటే కొంచెం ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు ఇలా యాడ్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుని మన హ్యాండ్స్లోకి తీసుకున్న వచ్చేస్తాయండి, లేదంటే గరిటలో తీసుకున్నా వేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఈ విధంగా చుట్టేసుకుని ఆల్రెడీ మనం స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకుని చూడండి, ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి, ఆయిల్ హీట్ అయిందో లేదో. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందామండి మనం చేసుకున్న మురుకుల్ని. చూడండి, ఈ విధంగా యాడ్ చేసేసుకుని మరీ ముదురు కలర్ రాకుండా చూసుకోవాలండి. బయటకు తీసిన తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఈ కలర్లో తీసుకుని పక్కకు పెట్టేసుకుందామండి. అలానే అన్నీ ఈ విధంగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డైరెక్ట్ దీంట్లో ప్రెస్ చేసేది కూడా చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవచ్చు. కొంతమందికి ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేసుకోవచ్చండి. మనకి బిళ్ళలు అనేవి మార్చుకుంటూ ఇదే పిండితో ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా మనం వేరే మోడల్ వేసి కూడా చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా ఏ మోడల్ అయినా కానీ మనం ఇలా కవర్ మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే దాంట్లో డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు అండి. ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళు ఇలా యాడ్ చేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై